Hello students, welcome to my YouTube channel. This is your Raja sir. స్టూడెంట్స్ ఈరోజు మనం మయోపియా హైపర్మెట్రోపియా డయాగ్రామ్స్ చాలా ఈజీ వేలో ఎలా డ్రా చేయాలో నేర్చుకుందామా? చూడండి, ఫస్ట్ మనము నోట్స్కి 4 సైడెడ్ మార్జిన్స్ డ్రా చేసుకున్న తర్వాత నేను ఏ విధంగా డ్రా చేస్తున్నానో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 2 ప్యారలల్ లైన్స్ ఈ విధంగా మనకి ప్రిన్సిపల్ యాక్సిస్లు 2 ఇంత డిస్టెన్స్లో నోట్స్లో ఈ విధంగా డ్రా చేసుకున్నాను. రౌండర్తోని ఇక్కడ వచ్చేసి 2.5 సెంటీమీటర్స్ సెంటర్లు ఫస్ట్ ఈ విధంగా మార్క్ చేసుకుందాం. ఐబాల్ సెంటర్ చూడండి 2.5 సెంటీమీటర్స్, ఇది 2.5 సెంటీమీటర్స్తో ఈ విధంగా మనం వచ్చేసి 2 సర్కిల్స్ని డ్రా చేస్తున్నాము. ఈ సర్కిల్సే మనకు హ్యూమన్ ఐలో ఐబాల్గా మనము ఇక్కడ కన్సిడర్ చేస్తున్నాము. స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి, కంపల్సరీగా డ్రా చేయండి, మీకు ఈజీగా బ్యూటిఫుల్ పిక్చర్స్ అనేవి మీకు వస్తాయి. చూడండి, ఈ సెంటర్ మనకు సర్కిల్ హ్యూమన్ ఐ, ఆ సెంటర్ నుంచి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 15 సెంటీమీటర్స్ దగ్గర ఒక మార్క్ చేస్తున్నాము. చూడండి, 15 సెంటీమీటర్స్ దగ్గర మనం మార్క్ చేసి మయోపియా అంటే మనకి నియర్ సైటెడ్నెస్ కదా. చూడండి, ఇక్కడ చిన్న ఇలాగా డాట్స్ పెట్టేసుకొని మనకి ఐ లెన్స్ అనేది ఈ విధంగా డ్రా చేస్తున్నాను. మీరు కూడా ఫస్ట్ 2 డాట్స్ ప్రిన్సిపల్ యాక్సిస్ పైన కింద 2 డాట్స్ తీసుకొని ఈ విధంగా కాన్వెక్స్ లెన్స్ మన ఐ లెన్స్ అనేది సింపుల్గా డ్రా చేసుకోండి. సెంటర్ నుంచి మనకి ఇక్కడ ఈ పాయింట్స్ని మనం మయోపియాలో లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ ఒక పాయింట్, నెక్స్ట్ ఫార్ పాయింట్గా మనం 2 పాయింట్స్ని తీసుకున్నాము. చూడండి, మనకు ఆబ్జెక్ట్ అట్ ఇన్ఫినిటీ కోసం మనం 2 ప్యారలల్ రేస్ తీసుకుంటున్నాము. సో ప్రిన్సిపల్ యాక్సిస్కి నియర్గా ఈ విధంగా మీరు వచ్చేసి 2 ప్యారలల్ రేస్ని డ్రా చేయండి. మనకు తెలుసు మయోపియాలో లాంగ్ ఆబ్జెక్ట్ కనిపించదు. అక్కడ ఈ ఆబ్జెక్ట్ వచ్చేసి ఇన్ఫినిటీ దగ్గర ఉంది కదా, ఇది వచ్చేసి మనకి రెటినా ముందే కన్వర్జ్ అవ్వడం మనం ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ అంటే లాంగ్లో ఉన్న ఆబ్జెక్ట్స్ రెటినా ముందే కన్వర్జ్ అవుతాయి మయోపిక్ ఐలో. చూడండి, ఈ డిఫెక్ట్ని మనం ఎలాగా రెక్టిఫై చేస్తాము. ఇలా ఒక పాయింట్ తీసేసుకొని అక్కడ రౌండర్తో ట్రిక్కీగా చూడండి కాన్కేవ్ లెన్స్ ఇప్పుడు మనం డ్రా చేయబోతున్నాం. ఇక్కడ కొంచెము ఇలాగా రౌండర్తోని ఆ పాయింట్కి బిఫోరు ఆఫ్టరు 2 ఆర్క్స్ని డ్రా చేసి ఒక కాన్కేవ్ లెన్స్ని అయితే నేను ఇప్పుడు మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా మీరు కూడా కాన్కేవ్ లెన్స్ని మార్క్ చేయండి. ఇది వచ్చేసి మనకి యాక్చువల్గా స్పెట్స్లో ఉండే లెన్స్ అన్నమాట.
ఇప్పుడు సేమ్ మనం తీసుకున్న పైన ప్యారలల్ రేసు మళ్ళీ తీసుకుంటాము. చాలామంది చాలా ఇబ్బంది పడతారు. పిక్చర్ చాలా ఈజీ. ఎందుకు అంటే ఈ 2 రేసు ప్రిన్సిపల్ యాక్సిస్కి నియర్గా తీసుకోండి. మనకి మయోపియాలో కాన్కేవ్ లెన్స్ యూజ్ చేస్తాం కరెక్షన్కి. చూడండి, ఈ పాయింట్ని మనం ఎంగా తీసుకుంటున్నాము. మయోపిక్ ఐలో ఇది ఎల్ అనమాట. ఎల్ అంటే లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ 25 సెంటీమీటర్స్లో. ఎం ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫార్ పాయింట్ అంటాము. మయోపియాలో మనకి ఫార్ పాయింట్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ ప్యారలల్ రేసు కాన్కేవ్ లెన్స్ డైవర్జింగ్ లెన్స్ కాబట్టి డైవర్జ్ అవుతుంది. ఎలాగా అంటే ఎం నుంచి ప్యారలల్ రేస్ని ఎం నుంచి స్కేల్తో చూడండి, ఈ విధంగా ఎం పాయింట్ అండ్ ప్యారలల్ రేస్ ఇక్కడ డాటెడ్ లైన్స్ తీసుకొని కాన్కేవ్ లెన్స్ నుంచి మనం డైవర్జింగ్ రే అనేది ఇలాగా డ్రా చేస్తున్నాము. మళ్ళీ ఎం పాయింట్ నుంచి స్ట్రైట్ లైన్గా మనం వచ్చేసి ఇలా స్కేల్తో కోయిన్సైడ్ చేసి ఎం నుంచి డాటెడ్ లైన్స్ తీసుకుంటాము. ఈ 2 parallel rays they appears to diverge from point M. ఈ 2 rays M నుంచి డైవర్జ్ అయినట్టుగా క్లియర్గా మనకి కనిపిస్తున్నాయి. సో మనకి ఆబ్జెక్ట్ అనేది ఇన్ఫినిటీ కాకుండా మన ఐ లెన్స్ అనేది ఆబ్జెక్ట్ ఎం దగ్గర ఉన్నట్టుగా భావించి రెటినా పైన ఇమేజ్ని ఫామ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం వచ్చేసి మయోపిక్ ఐలో కరెక్షన్ అనేది చూస్తున్నాము. ఈ పిక్చర్ సెకండ్ పిక్చర్ని మనం కరెక్షన్ డయాగ్రామ్ అంటున్నాము. కరెక్షన్ డయాగ్రామ్లో ఏం యూజ్ చేసామండి? కాన్కేవ్ లెన్స్ని యూజ్ చేసి మయోపియా ఎఫెక్ట్ని కరెక్ట్ చేసాము. నెక్స్ట్ హైపర్మెట్రోపియా. హైపర్మెట్రోపియాలో కూడా మనం వచ్చేసి ఫస్ట్ 2 ప్యారలల్ రేస్ని డ్రా చేస్తాము. ఈ విధంగా సెంటర్స్ని మార్క్ చేసుకొని మనం 2.5 సెంటీమీటర్స్ తీసుకున్నాం కదా, 2.5 సెంటీమీటర్స్తో మళ్ళీ మనము వచ్చేసి ఇక్కడ 2 సర్కిల్స్ని 2 సర్కిల్స్ మనకి 2 ఐబాల్స్గా ఇక్కడ మనకు వచ్చేసి వర్క్ అవుతుంది. చూడండి, ఇక్కడ హ్యూమన్ ఐ లెన్స్ అనేది ఇలా 2 డాట్స్ మార్క్ చేసుకొని ఇలా సింపుల్గా మనం ఐ లెన్స్ని డ్రా చేస్తున్నాము. హైపర్మెట్రోపియాలో మనకి ఇక్కడ 2 పాయింట్స్ 10 సెంటీమీటర్స్ దగ్గర చూడండి, నేను వచ్చేసి రైట్ సైడ్ నుంచి తీసుకుంటున్నాను. 10 సెంటీమీటర్ దగ్గర పాయింట్, 18 సెంటీమీటర్ దగ్గర పాయింట్. కింది పిక్చర్లో కూడా 10 సెంటీమీటర్ దగ్గర లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ ఎల్, 10 సెంటీమీటర్ దగ్గర 18 సెంటీమీటర్స్ దగ్గర మనం హెచ్ పాయింట్గా మార్క్ చేస్తున్నాము. ఇక్కడ హెచ్ అంటే నియర్ పాయింట్. హైపర్మెట్రోపియాలో నియర్ పాయింట్ ఉంటుంది. చూడండి, అంటే అతనికి హెచ్ తర్వాత కనిపిస్తుంది, హెచ్ ఎల్ మధ్యలో కనిపించదు. సో ఈ పర్సన్కి నియర్ ఆబ్జెక్ట్స్ కనిపించవు కాబట్టి మనం నియర్
లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్. ఎల్ పాయింట్ నుంచి మనం ఆబ్జెక్ట్ నుంచి ఇన్సిడెంట్ రేస్ తీసుకుంటే అవి రెటినా వెనకాల కన్వర్జ్ అవుతాయి. అంటే రెటినా పైన కన్వర్జ్ అవ్వవు, రెటినా వెనకాల కన్వర్జ్ అవుతాయి. ఎందుకు? రీజన్ ఈస్ దిస్ ఈజ్ హైపర్మెట్రోపిక్ ఐ. చూడండి, హైపర్మెట్రోపియాలో రెటినా వెనకాల, మయోపియాలో రెటినా ముందు కన్వర్జ్ అవ్వడం మనం ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్, ఈ హైపర్మెట్రోపిక్ ఐ కరెక్షన్కి మనం యూజ్ చేస్తున్న లెన్స్ కాన్వెక్స్ లెన్స్. కాన్వెక్స్ లెన్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ కన్వర్జింగ్ లెన్స్. ఈ విధంగా కొంత రేడియస్ తోటి లెఫ్ట్ రైట్ ఇలా తీసేసుకొని మీరు నీట్గా కాన్వెక్స్ లెన్స్ డ్రా చేయండి. అదే ఇన్సిడెంట్ రేస్ మనం ఎల్ నుంచి తీసుకున్నప్పుడు ఈ విధంగా ఎల్ని ఆబ్జెక్ట్ ప్లేస్డ్ ఎట్ ఎల్ నుంచి ఇన్సిడెంట్ రేస్ తీసుకున్నప్పుడు ఈ టూ రేస్ అనేవి కన్వర్జింగ్ లెన్స్. కాన్వెక్స్ లెన్స్ కన్వర్జింగ్ లెన్స్ కదా, ఈ టూ రేస్ అనేవి కన్వర్జ్ అవుతాయి. చూడండి, ఇలా వెళ్ళిపోవాలి రేసు, బట్ అవి హెచ్ నుంచి వచ్చినట్టుగా కన్వర్జ్ అవుతాయి. చూడండి, హెచ్ పాయింట్ ఈ పాయింట్ మనం లాంగ్ స్కేల్తో జాయిన్ చేస్తాము. హెచ్ పాయింట్ అండ్ ఈ పాయింట్ చూడండి, మనకు ఇక్కడ డాటర్ లైన్స్ తీసుకుంటాము. హెచ్ నుంచి ఈ విధంగా కన్వర్జ్ అవుతుంది. అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ వైపు రే అనేది బెండ్ అవ్వడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. కింద బాటమ్ ఇన్సిడెంట్ రే కూడా మనకి డాటర్ లైన్స్ తీసుకుంటాము. టూ రేస్ ప్రిన్సిపల్ యాక్సిస్ వైపు బెండ్ అవ్వడం మనం ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. ఒకటే లైన్ ఇలా డ్రా చేయాలి. చూడండి, ఇలా ఉంది, ఇలా బెండ్ అవ్వడం మనం గమనించవచ్చు. ఇప్పుడు వచ్చేసి మన ఐ అనేది టూ రేస్ని రెటినా పైన కన్వర్జ్ చేస్తుంది. రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఈ టూ రేస్ అనేవి ఎక్కడి నుంచి వచ్చినట్టు అనిపిస్తున్నాయి మనకి? హెచ్ పాయింట్ నుంచి వచ్చినట్టుగా ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. హెచ్ నుంచి వస్తున్నాయి కాబట్టి ఆబ్జెక్టివ్ ఫేస్డ్ ఎట్ హెచ్ నియర్ పాయింట్ మనకు కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ ద కరెక్షన్ డయాగ్రామ్ ఆఫ్ హైపర్మెట్రోపియా. ఓకే, ఈ విధంగా నీట్గా డ్రా చేసుకోండి. దిస్ ఈజ్ అవర్ పిక్చర్స్.